ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే పేద వర్గాలు, ఉద్యమ వర్గాలు, అదేవిధంగా బడుగు బలైన వర్గాలు 1200 మంది చనిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయింది. దయచేసి ఇప్పుడు మనం కళ్ళ ముందున్నది బీసీ రాజ్యాధికారం కోసం చట్టసభల్లో బీసీలు అధికారంలోకి రావాలని చెప్పి మనం కొట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ చరిత్ర అంటేనే ఈరోజు పోరాటాల గడ్డ. ఇక్కడ గతంలో రజాకార్ల గురించి పోరాటం చేసినాం, సాయుధ పోరాటం జరిగింది ఇక్కడ. అదేవిధంగా తెలంగాణ కోసం 60 సంవత్సరాలుగా పోరాటం చేస్తే 2014లో తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది. దయచేసి మీకు గుర్తు చేసిందంటే బీసీ సోదరులారా, ఈరోజు సాయి ఈశ్వరాచారి గారు మరణం అనేది తీరని లోటు. చనిపోవద్దు. ఎందుకు చనిపోవద్దు అంటే ఈరోజు మన నమ్ముకున్నటువంటి కనిపెంచినటువంటి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మనం మిగిల్చవద్దు. ఎందుకంటే సాయి ఈశ్వరాచారి యొక్క బాధాకరం ఏంటంటే తనకు పిల్లలు ఉన్నారు, మన భార్య ఉన్నది, అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఇట్లాంటి పరిస్థితులు మనం తలెత్తద్దు. మనం చనిపోయి ఈరోజు బాధను మిగిల్చవద్దు. కేంద్రం ఈరోజు 9th షెడ్యూల్లో చేర్చకుండా నానుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఈరోజు రాజకీయాలు కాకుండా పార్టీలు అనేటివి అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈరోజు మెజార్టీ వర్గాలుగా ఉన్నటువంటి మన అధికారం కోసం, మనం రాజ్యాధికారం కోసం అందరం ఏకమయ్యి చైతన్యమై ఉన్నాం. ఇప్పటికే ఎందుకు చైతన్యమై ఉన్నామంటే సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ప్రపంచం మొత్తం ఒక్కటే నిమిషంలో తెలిసిపోతుంది. కాబట్టి ఇంకా మనం చనిపోయి ఈరోజు తల్లిదండ్రులకు మనం బాధను మిల్చడం అనేది మన దురదృష్టకరం. కాబట్టి సాయి ఈశ్వరాచారి గారు చనిపోవడం చాలా తీరని లోటు, చాలా బాధాకరం. ఇట్లాంటి సంఘటనలు జరగద్దు. రాబోయే రోజుల్లో యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా అవసరమైతే ఒక టోల్ ఫ్రీ నంబర్ తీసుకొస్తాం. దీనికి ఎక్కడ ఏం సమస్య జరిగినా బీసీ సంఘాలు కలిసి ఈరోజు ఒక టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చి ఎక్కడ బీసీలకు కనుక ఎక్కడ ప్రాబ్లమ్స్ జరిగినా అక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు బీసీ వర్గాలు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను, మనం బతుకుండి పోరాటం చేద్దాం. మనం రాబోయే రోజుల్లో బీసీల యొక్క అధికారం కోసం చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా మనం కొట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం.